శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి అక్కయ్య వలసలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన మంత్రి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి అక్కయ్య వలసలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన మంత్రి. రీసర్వే పేరుతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం రైతుల పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించి పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాల పంపిణీ. నేటి నుంచి 9వ తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాల పంపిణీ. రైతుల భూములకు హద్దురాళ్ల పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న గత పాలకులు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూ వివరాలన్నీ తెలుసుకునే సౌకర్యం. ఏడాది వ్యవధిలో రెవెన్యూ సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో 30 మంది లబ్ధిదారులకు 18 లక్షల రూపాయలు పంపిణీ చేసిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. తీసి నీ ప్రచారం పిచ్చి గురించి, పిచ్చి అంటే పరాకాష్ఠించేది, రాళ్ళు మీద బొమ్మలు, ప్రతి పథకానికి వాడి పేరు, ప్రతి దగ్గర ఒక బొమ్మ, ఊర్లో స్కూల్స్ ఉంటే స్కూల్స్ వాళ్ళ పార్టీ రంగులు, నేను వాటర్ ట్యాంక్ కడితే దానికి వాళ్ళ రంగులు, మొత్తం పిచ్చి పరాకాష్ఠకి చేరి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మళ్ళీ దీన్ని సరిచేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది దేశంలో ఎక్కడ లేదు. మనకున్న అదృష్టం ఏమిటంటే ఈరోజు టెక్నాలజీ వచ్చింది. మీ అందరికీ తెలుసు టెక్నాలజీ అంటే ఒకప్పుడు మీ ఊర్లో ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఈరోజు చూస్తే ప్రతి ఇంటిలో ఒక ఫోన్ కాదు, 2 చేతులతో 2 ఫోన్లు పట్టుకుంటున్నారు. ఫోన్ మన చేతిలో ఉంటే అన్ని మనం చేసుకోవచ్చు. ఒకప్పుడు మీరు కరెంటు బిల్లు కట్టాలంటే కోటబొమ్మాలి వెళ్ళి ఏ ఆఫీస్కి కట్టేవారు. ఈరోజు అక్కర్లేదు, కొద్దిగా తెలిసిన వాడు ఉంటే ఇంట్లో కట్టుకోవచ్చు. దీనికి తోడు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈసారి ఒక మనిషి అనేవాడు ఆఫీసుల దగ్గరికి వెళ్ళకూడదు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే చాలా చెక్కులు ఉంటాయి, ప్రతి ఓడికి తడపాలి. మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేము. అందుకే మీరు ఆఫీస్కి వెళ్ళకుండే మీరు సదుపాయాలు పొందొచ్చని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది. దాని మీద ఇంకా అవగాహన రావటం లేదు. దాని మీద కూడా అవగాహన కల్పించాలి. ఉదాహరణకి నాకు ఒక సర్టిఫికేట్ కావాలి, బీసీ సర్టిఫికేట్. నేను బీసీ డి నా పేరు అచ్చెన్నాయుడు. సంవత్సరానికి నాది బీసీడీ ఇంకొక కమ్యూనిటీ అయిపోదు, నాది పోలినాటి వెలం ఇంకొక కమ్యూనిటీ అయిపోదు. నేను మళ్ళీ చనిపోయిన వరకు ఇదే నాకు ఉంటుంది. కానీ దీనికి ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఇక నుంచి ఎక్కడికి మీరు వెళ్లకుండా మీ ఫోన్లోనే మీరు అన్ని సదుపాయాలు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాము. అది కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఈరోజు రెవెన్యూ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇది కూడా మొన్ననే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం ఇచ్చారు. అది అమలవుతుందో లేదో ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి గ్రామ సభలు పెట్టి మేమందరం వచ్చి మీకు పాస్ పుస్తకాలు ఇవ్వడం కాదు. ఇది హై టెక్నాలజీతో తయారవుతుంది. చెన్నైలో హై టెక్నాలజీతో ఈ పాస్ పుస్తకం తయారవుతుంది. మీరు ఎవరైనా విదేశాల వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే
విదేశాలు వెళ్ళాలంటే మీకు పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ అంటే వెళ్ళడానికి మనకి పెర్మిషన్ అది ఇవ్వాలంటే ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు, పోలీసులు ఎంక్వైరీ అవుతుంది, తర్వాత ఆఫీసు వాళ్ళు వస్తారు, అన్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మన దగ్గరికి ఎవరు తెచ్చేవారు రిజిస్టర్ పోస్ట్లోనే ఆ పాస్పోర్ట్ మీ ఇంట్లో మీకు ఇస్తారు. రేపు రెవెన్యూ పాస్ పుస్తకాలు కూడా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడ నుంచి డైరెక్ట్గా మీ ఇంటికే రిజిస్టర్ పోస్ట్లో పంపించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేస్తున్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా కార్యక్రమం చేయాలని. ఇది అమలైతే మనకి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ పాస్ పుస్తకం ఇందులో చాలా సింపుల్. ఒక రైతు ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, ఎంత భూమి ఉంటుందో ఇందులో రాస్తాం. మీకు తెలుసో లేదు, తహసీల్దార్కి అధికారాలు లేవు, ఆర్టీఓలకు లేవు. ప్రభుత్వంలో కంప్యూటర్కి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇచ్చారు. ఆయన ఏం చేసేవాడు, నీది నాకు నాది నీకు, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నాకు ఒక సెంటు భూమి లేకపోతే 10 సెంట్లు 20 సెంట్లు ఎకరా కూడా రాసిన సందర్భాలు. అది మనకి మారిందో లేదు తెలియదు. నువ్వు నేనేమనుకుంటా, నాకు ఎకరా భూమి ఉంది, హాయి ఉన్నాను, నాకేంటి అవి అడిగేవాడు ఏంటి అని నువ్వు అనుకుంటా. రికార్డులో చూస్తే ఒకరి భూమి ఒకరికి, నీది ఇంకొకరికి ఇష్టానుసారంగా మార్చేశారు. ఇక్కడ నుంచి మీరు తెల్లవారు లేచినట్టు